హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిక క్రియేషన్స్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనము మీషో నుండి కొన్ని జ్యువెలరీస్ ప్లస్ బ్యాంగిల్స్ ప్లస్ నేను 2 బ్లౌజులైతే తీసుకున్నానండి. వర్క్ అయితే చాలా బాగుందండి. జ్యువెలరీస్ కూడా ఎక్సలెంట్‌గా ఉన్నాయి. చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ జ్యువెలరీ వచ్చేసి ఒక చోకర్ అయితే తీసుకున్నాను. ఇది కిడ్స్‌కి అండి. నేను మా పాప కోసం తీసుకున్నాను. ఇక్కడ మా పిక్‌లో అయితే మా పాప ఫోటో కూడా యాడ్ చేస్తాను చూడండి. ఎక్సలెంట్‌గా ఉందండి పిక్ అనేది. అమ్మవారితో అయితే వచ్చింది మనకి. అమ్మవారి రూపుతో అయితే మనకి చూడండి. ఇక్కడ క్వాలిటీ అయితే మనకి కెంపులతో వచ్చిందండి. రెడ్ కలర్ స్టోన్స్‌తో అయితే పింక్ కలర్ స్టోన్స్‌తో అయితే వచ్చింది. చూడండి, ఇక్కడ కనిపిస్తుందా గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్‌తో అయితే వచ్చింది. ఈ విధంగా అయితే అమ్మవారి రూపు అయితే చాలా బాగుందండి. మనకు కూడా చాలా బాగుంటుంది. కానీ మనకంటే కిడ్స్‌కి అయితే ఇంకా బాగుంటుంది. మా పాప ఒక లెహంగా కోసం అయితే ఇది తీసుకున్నాను. నేను ఇక్కడ పిక్చర్ అనేది యాడ్ చేస్తాను చూడండి. క్వాలిటీ అయితే మ్యాట్ ఫినిషింగ్ అండి. చాలా బాగుంది. మనకి దీనికి నేను మ్యాచ్‌గా దీనికైతే రాలేదండి. మాంతిక నేను సపరేట్‌గా అయితే తీసుకున్నాను. దీనికి మ్యాచ్ చేసి యూజ్ చేసుకుంటారండి. చూడండి, ఇది కూడా మాంతిక అనేది చాలా బాగుంది. వైట్ అండ్ పింక్ స్టోన్తో అయితే వచ్చింది. దీనికి మ్యాచ్గా చేసుకొని నేను అప్పుడప్పుడు మా పాపకైతే యూజ్ చేసి పెడతా ఉంటాను. ఇక్కడ నేను లుక్ వైజ్గా కూడా ఎలా ఉందనేది కూడా మీకు డెమో కోసం నేను చూపిస్తాను. ఇది ప్రస్తుతానికి చైన్ అయితే నాకు సరిపోదు. బ్యాక్ సైడు పాపకైతే కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, మనకి రిచ్ లుక్ అయితే కనిపిస్తుంది కదా. ఇది మనకి హాఫ్ శారీ కానీ లెహంగాస్ కానీ చాలా బాగుంటుందండి. చూడండి, లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. అలాగే నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూసిన వారందరికీ ధన్యవాదములండి. ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. అలాగే సెకండ్ జ్యువెలరీ వచ్చేసి నేను ఇక్కడ ఆక్సో జ్యువెలరీ అయితే తీసుకున్నానండి. ఇది ఇప్పుడు సిల్వర్ ప్లేటెడ్ అనేది అంత ట్రెండింగ్ కదండి. ఇలా తీసుకున్నాను నేను ఒకటి. ఇది కూడా నేను యూజ్ చేశానండి. క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగుంది. మొత్తం సిల్వర్ కలర్తో అయితే వచ్చిందండి. ఇది కూడా చూడండి, ఇక్కడ నేను వేసుకున్నా కదా నెక్లో అయితే నెక్ అనేది సేమ్ అలాగే ఉంటుందండి. ఇది కూడా మనకి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఈ ఫ్లవర్ ఎలాగొచ్చిందో అన్ని కలర్స్తో ఇయర్ రింగ్స్ కూడా అలాగే వచ్చింది. మనకి నెక్కి అయితే చాలా పెద్దగా అయితే థ్రెడ్స్ అయితే కూడా ప్రొవైడ్ చేశారండి మనకి ఈ విధంగా. కానీ కలర్స్కి చాలా బాగుందండి. అన్ని డ్రెస్సులకి అన్ని శారీస్ కూడా మ్యాచ్ అవుతుంది. అలానే తీసుకున్నాను నేను ఇది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఇలాగే ఇచ్చారండి. బిగ్ సైజ్గా అయితే ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు. ఇది కూడా పెట్టుకోగానే చాలా రిచ్ లుక్ అయితే కనిపిస్తుందండి. ఇయర్ రింగ్స్ అది చోకర్ పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుందండి రిచ్ లుక్. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. చూడండి, నేను మీకు అర్థం కావడం కోసం నేను పెట్టుకొని కూడా చూపిస్తున్నాను. అలాగే మనకి థర్డ్ది వచ్చేసి నేను మీషో నుండి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. ఇవి డైలీ వేర్కని తీసుకున్నాను. బ్యాంగిల్స్ వేసుకుంటే పిల్లల్ని కొట్టినప్పుడు లేదా మనం వంట చేసినప్పుడు సడన్గా పగిలిపోతుంటాయి. అలాని నేను కుచ్చుకుంటాయి అనేసి ఈ విధంగా గోట్లు అయితే తీసుకున్నాను. మట్టివి అనేది తీసుకున్నానండి. నాకు ఇవి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చాయండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. షైనింగ్ కూడా చాలా బాగుందండి. వీటి మీద షైనింగ్ చూడండి, చాలా మెరుస్తున్నాయి. బ్యాంగిల్స్ చూడండి, క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. నేను ఆల్రెడీ 5-6 పేర్ అయితే యూజ్ చేశానండి. ఇవి కూడా బ్యాంగిల్స్ కావాలనుకుంటే మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి ట్రై చేయండి. ఎవరికైనా కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మనకి సైజుని బట్టి కూడా అమౌంట్ అనేది ఉంటుందండి. ఇక్కడ చూడండి, నేను డైలీ వేర్కి అనేది తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. ఒకసారి ఎవరికైనా కావాలనుకుంటే ట్రై చేయండి. లేదంటే డైలీకి సింగిల్గా ఇలా ఒక్కొక్కటి అయితే వేసుకోవచ్చండి. లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. అలాగే మీషో నుండి నేను ఇక్కడ ఒకటి వర్క్ బ్లౌజ్ అనేది ఆర్డర్ పెట్టుకున్నాను.
ఇది మనకి 500 బిలోనే ఉందండి కాస్ట్ అయితే. కానీ క్వాలిటీ అయితే ఎక్సలెంట్‌గా ఉందండి. ఒకసారి ట్రై చేయండి. ఫినిషింగ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. క్లాత్ కూడా మనకి మంచి క్వాలిటీతో అయితే ఇచ్చారండి. ఇది కూడా ట్రై చేయండి. మనకి హాఫ్ పట్టు మీద అయితే మనకి ఈ విధంగా ఫుల్ వర్క్‌తో అయితే వచ్చింది. నేను ఫుల్ థిక్ గ్రీన్ అయితే తీసుకున్నానండి. దాని మీద గోల్డ్ అండ్ పింక్, వైట్ కాంబినేషన్‌తో అయితే మనకి ఈ విధంగా వర్క్ అనేది ఇచ్చారండి. మంచి క్వాలిటీగా అయితే ఉందండి. ఒకసారి ట్రై చేయండి. ఇది కూడా మనకి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఈ విధంగా మనకి ఫినిషింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. కానీ క్లాత్ కూడా పిగలదు అసలుకి. క్వాలిటీ అయితే బాగా ఇచ్చారండి. మనకి ఇక్కడ బ్లౌజ్ మెజర్మెంట్ కూడా మనకి డ్రా చేసి వర్క్ అయితే వేశారండి. మెడ కూడా మనకి పైకి అయితే కాదండి, ఫుల్ డీప్తో అయితే ఇచ్చారు. మనకి ఎవరికైనా కావాలనుకుంటే ఇది కూడా ట్రై చేయండి. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మనకి ఒక సైడ్ అయితే ఇచ్చారండి. ఫ్రంట్ సైడ్ ఒక సైడ్ ఇచ్చి హ్యాండ్ అయితే అక్కడ ఒక హ్యాండ్, ఇక్కడ ఒక హ్యాండ్ అయితే ఇచ్చారు. హ్యాండ్ కానీ చాలా రిచ్ లుక్ అయితే ఉందండి. హ్యాండ్ కూడా ఫుల్ వర్క్ అయితే ఇచ్చారు. ఇది కూడా ఎవరికన్నా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. చూడండి ఫినిషింగ్ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఏమాత్రం తగ్గలేదండి. బ్లౌజ్కి తగ్గట్టు మనీ అనేది ఉందండి. ఇక్కడ మీషోలోనైతే కొంచెం మనీ ఎక్కువ పెట్టుకుంటే మనకి మంచి వర్క్తో అయితే బ్లౌజులు అయితే ఇస్తున్నారండి. ఒకసారి ట్రై చేయండి. చూడండి పికాక్ డిజైన్తో అయితే మనకి ఈ విధంగా ఫుల్ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారండి. పికాక్లోన మనకి గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్తో అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఉందండి. ఇంకా మీకు ఎవరికన్నా ఏమన్నా కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూపించడానికి ట్రై చేస్తాను. అలాగే నేను సెకండ్ బ్లౌజ్ వచ్చేసి నేను ఇక్కడ పింక్ అనేది తీసుకున్నానండి. పింక్ మీద మనకి గోల్డ్ అండ్ స్కై బ్లూ కలర్తో అయితే వచ్చింది. వైట్ స్టోన్స్తో అయితే వచ్చింది. గోల్డ్, వైట్, స్కై బ్లూతో కాంబినేషన్తో అయితే వచ్చింది. ఇది కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి బ్లౌజ్ అనేది. కానీ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఇది కూడా ఎవరైనా ట్రై చేయండి. చూడండి ఇది కూడా మనకి డీప్ నెక్ అయితే ఇచ్చారు. ఫినిషింగ్ దగ్గర నుంచి చూపిస్తాను. గొలుసు కుట్టుతో అయితే మనకి థ్రెడ్ వర్క్తో అయితే ఇలా నీట్గా అనేది ఫినిషింగ్ ఇచ్చారండి. కానీ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది. ఇది కూడా 500 బిలోనే ఉందండి. ఎవరికైనా కావాలనుకుంటే ట్రై చేయండి. అదే ఒకవేళ బయట వేయించుకోవాలంటే మనకి ఏదో ఒకటి చెడిపి పెడతారండి. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది కూడా మీరు తీసుకున్న తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది 100% చెప్తున్నానండి జెన్యూన్గా. క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉందండి. మనకి లోపల సైడ్ కూడా ఫినిషింగ్ కూడా ఇచ్చారు. చూడండి ఫ్రంట్ అయితే అది 2 పీసులు వైజ్గా ఇచ్చారు కదా బ్లౌజ్కి అయితే. ఇది ఒకే పీస్ మీద మనకి ఫ్రంట్, బ్యాక్ 2 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ కూడా సేమ్ బ్యాక్ సైడ్ ఎలా ఇచ్చారో అలాగే ఇచ్చారు. హ్యాండ్స్ ఫినిషింగ్ చూడండి చాలా బాగా ఇచ్చారండి. చూడండి మనకి ఇక్కడ ఒక హ్యాండ్ ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ అయితే ఒక హ్యాండ్ అయితే ఇచ్చారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది కూడా ఎవరికన్నా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో ఇంతవరకు చూసిన వారికి నా వీడియోలో కంటెంట్ ఉందనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొత్త వీడియోలతో మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే తీసుకొస్తా అండి. Bye bye. Take care.